వెల్కమ్ టు టీసెట్. ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశంలో పరిశ్రమలు అనే టాపిక్ గురించి చర్చించడం జరుగుతుంది. భారతదేశం పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా 3 రకాల దేశాలు ఉంటవి. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, 2 అభివృద్ధి చెందుతున్న దేశాలు, 3 అభివృద్ధి చెందని దేశాలు. అభివృద్ధి చెందని దేశాలలో ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఎక్కువగా ఆధారపడి పనిచేయడం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగం, సేవల రంగం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగం, సేవల రంగం అన్ని స్థాయిలలో ఉన్నప్పుడే ఆయా దేశాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించడం వల్ల ప్రజల్లో అమ్మకం, కొనుగోలు శక్తి పెరగడం జరుగుతుంది. ఆ ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సెస్ కూడా సక్రమంగా చెల్లించడం జరుగుతుంది. అప్పుడే ఆయా దేశాలు అభివృద్ధి చెందడం జరుగుతుంది. పారిశ్రామికీకరణ అనేది ప్రపంచవ్యాప్తంగా మొదట వ్యవసాయ విప్లవం వచ్చిన తర్వాత పారిశ్రామిక విప్లవం యూరోప్ ఖండంలో ప్రారంభం కావడం జరిగింది. సుమారు 16వ శతాబ్దంలో యూరోప్ ఖండంలో అనేక మంది మేధావులు అనేక రకాల యంత్రాలను కనుక్కొని పారిశ్రామిక విప్లవానికి ముఖ్యమైన దారిని చూపించడం జరిగింది. యూరోప్ ఖండంలో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా ఈ పారిశ్రామిక విప్లవం విస్తరించడం జరిగింది. ముఖ్యంగా యూరోప్ ఖండంలో పరిశ్రమలను స్థాపించి అనేక వస్తువులను తయారు చేయడం జరిగింది. కానీ ఆ పరిశ్రమలకు కావలసిన ముడి పదార్థాల కొరత ఏర్పడడం జరిగింది. తయారైన వస్తువులను కొనేవారు యూరోప్ ఖండంలో అంటే జనసాంద్రత అనేది తక్కువగా ఉంటుంది, జనాభా అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక అన్వేషణ పేరుతో వివిధ ఖండాల్లో యూరోప్ ఖండానికి చెందిన అనేక దేశాలు వ్యాపారం చేస్తూ వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. ముఖ్యంగా మన దేశంలో బిఫోర్ ఇండిపెండెన్స్ చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగం ఎక్కువగా అభివృద్ధి చెందలేదు. బ్రిటిష్ వలస పాలకులు ముడి పదార్థాల కొరకు మాత్రమే దేశాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. వ్యవసాయ రంగం పైన ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. భారతదేశంలో భారీ పరిశ్రమల స్థాపన 19వ శతాబ్దం అర్ధభాగంలో ప్రారంభమైంది. 19వ శతాబ్దం అర్ధభాగంలో ప్రారంభం కావడం జరిగింది. దేశంలో వాస్తవిక పరిశ్రమల స్థాపన 1950-60 మధ్య కాలంలో ఇనుము ఉక్కు పరిశ్రమల స్థాపనతో ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా రైటన్ బై సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఇది ఒక బుక్ కాదు, ఒక బ్లూ ప్రింట్. ఏ విధంగా ఏ రకమైన విధానాలతో భారతదేశాన్ని అభివృద్ధి చెందించాలి అనే ఉద్దేశంతో ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే ఒక బ్లూ ప్రింట్ను సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రూపొందించడం జరిగింది. దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా
ప్రణాళికా విధానాన్ని మొదట రష్యా దేశంలో ప్రారంభం కావడం జరిగింది. ఆ తర్వాత టర్కీలో ప్రారంభం కావడం జరిగింది. మన దేశంలో 1950లో 1950లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహించడం జరిగింది. దీనికి భారత ప్రధాని అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది, ఉపాధ్యక్షుడిని నియమించడం జరుగుతుంది. ప్రస్తుతానికి భారతదేశంలో ప్రణాళికా సంఘం అనేది లేదు. దీని ప్లేస్లోనే కొత్త సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రణాళికా సంఘానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం పేరు యోజనా భవన్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత దేశంలో జనాభా ఎక్కువ సంఖ్యలో ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల కొరత ఉంది. ఆహార ధాన్యాల సరఫరా కొనసాగించాలి, ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయాలి. బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వారు ఇతర దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి గోధుమలను, మొక్కజొన్నలను దిగుమతి చేసుకొని రేషన్ షాప్ల ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత పెరుగుతున్న దేశానికి ఆహార ధాన్యాల కొరత ఉండొద్దనే ఉద్దేశంతో మొదటి పంచవర్ష ప్రణాళికను 1951లో ప్రారంభించి వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయ రంగానికి మౌలిక సౌకర్యాల కొరకు కేటాయించడం జరిగింది. ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగం అత్యంత సక్సెస్ అయిన ప్రణాళిక అంటే మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక కాలంలో దేశవ్యాప్తంగా రోడ్డు మార్గాలను, ప్రాజెక్టుల నిర్మాణాన్ని, పంటలకు సంబంధించిన అనేక కొత్త విషయాలను ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా మొదటి పంచవర్ష ప్రణాళిక సక్సెస్ కావడంతో వ్యవసాయ రంగం అనేది అభివృద్ధి చెందింది. మరి వ్యవసాయ రంగం నుంచి పరిశ్రమలకు అనేక రకాల ముడి పదార్థాలు రావడం జరుగుతుంది. మరి ముడి పదార్థాలను ఎగుమతి చేసినట్లయితే ఎక్కువ లాభాలు రావు, దేశము అభివృద్ధి చెందది అనే ఉద్దేశంతో దేశంలోనే పరిశ్రమల స్థాపన చేపట్టాలి. మరి పరిశ్రమల స్థాపన చేపట్టాలంటే మౌలిక పరిశ్రమలు అనేటివి ముఖ్యమైనవి. ముఖ్యంగా ఇనుము, ఉక్కు అనేది మౌలిక పరిశ్రమ. ఏ పరిశ్రమ స్థాపించాలన్నా ఇనుము, ఉక్కు అనేది కావాలి. కాబట్టి రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో పరిశ్రమలకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది. ప్రాధాన్యత కల్పించి ఇనుము, ఉక్కు పరిశ్రమల స్థాపన ప్రారంభం కావడం జరిగింది. ఇనుము, ఉక్కు అనేది భారతదేశంలో అనాది నుండి ఉన్న పరిశ్రమనే. ఎగ్జాంపుల్, ఢిల్లీలోని కుతుబ్ మినార్ వద్ద ఒక ఐరన్ పిల్లర్, ఇనుప స్తంభం ఉంటుంది. అది ఏర్పాటు చేసి సుమారు కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 1500 సంవత్సరాలైంది. అయినా ఐరన్ పిల్లర్ ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. అంటే అప్పటిన్న టెక్నాలజీ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక 1950 తర్వాత భారతదేశంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభం కావడం జరిగింది. మొదటి పంచవర్ష ప్రణాళికను వ్యవసాయ రంగానికి కేటాయించి అధిక నిధులను కేటాయించడం జరిగింది.
అధిక నిధులను కేటాయించడం జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళికలో భారీ మౌలిక పరిశ్రమలకు కేటాయించడం జరిగింది. భారీ మౌలిక పరిశ్రమలు అంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. ఎగ్జాంపుల్, రెండవ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశంలో ప్రారంభించిన ఇనుము ఉక్కు కర్మాగారాలు తీసుకుంటే బిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్. దీన్ని రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో నేటి రష్యా, నాటి యుఎస్ఎస్ఆర్ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారం పశ్చిమ బెంగాల్. దీన్ని యునైటెడ్ కింగ్డమ్ సహకారంతో రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకోటి రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం, ఇది ఒరిస్సా రాష్ట్రంలో ఉంటుంది. దీన్ని కూడా రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలో నాటి పశ్చిమ జర్మనీ నేటి జర్మనీ సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మూడో పంచవర్ష ప్రణాళికలో బొకారో వద్ద మళ్ళీ యుఎస్ఎస్ఆర్ సహకారంతోనే భారీ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ సమీపంలో విశాఖ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసినాం. ఇది కూడా రష్యా సహకారంతోనే ఏర్పాటు చేసినాం. తీర ప్రాంతంలో ఉన్న భారీ ఇనుము ఉక్కు కర్మాగారం విశాఖ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్. సో భారీ మౌలిక పరిశ్రమల స్థాపనకు ముడి ఇనుము కొరత ఉందన్న ఉద్దేశంతో ఈ కర్మాగారాలను రెండవ మూడవ ప్రణాళికా కాలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక మూడవ పంచవర్ష ప్రణాళికా కాలంలో యంత్ర నిర్మాణ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. యంత్ర నిర్మాణ పరిశ్రమల కంటే ఎగ్జాంపుల్ BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ను అనే సంస్థను ప్రారంభించినాం. అనేక యంత్రాలకు కావలసిన పనిముట్లను యంత్రాలను ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లను, స్విచ్ అండ్ గేర్లను, పవర్ ప్లాంట్లకు కావలసిన అనేక వస్తువులను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనే సంస్థలో తయారు చేయడం జరుగుతుంది. మొదటి కర్మాగారాన్ని 1956లో భోపాల్ మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి HMT హిందుస్థాన్ మిషన్ టూల్స్, యంత్ర నిర్మాణాలకు దేశవ్యాప్తంగా హిందుస్థాన్ మిషన్ టూల్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ భారీ వాహనాలను, దేశ రక్షణకు అవసరమయ్యే వాహనాలను మరియు ట్రాక్టర్లను, అనేక రకాల గ్రైండింగ్ యంత్రాలను హిందుస్థాన్ మిషన్ టూల్స్లో తయారు చేయడం జరుగుతుంది. మొదటి ప్లాంటును 1953లో బెంగళూరు నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా HAL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసి భారతదేశంలో విమాన రంగ పరిశ్రమలకు కావలసిన అనేక రకాల పరికరాలను, ఇంజన్స్ను ఇతర దేశాల సహకారంతో భారతదేశ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సంస్థలో తయారు చేయడం జరుగుతుంది.
హెచ్ఏఎల్కి సంబంధించిన మొదటి యూనిట్ను బెంగళూరు నగరంలో 1964లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మూడవ పంచవర్ష ప్రణాళికను యంత్ర నిర్మాణ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా పరిశ్రమలకు కావలసిన అనేక యంత్రాలను భారతదేశంలోనే తయారు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో ఉండొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రాధాన్యత నాలుగవ పంచవర్ష ప్రణాళికను కేటాయించడం జరిగింది. ఏడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆహార పదార్థాల ప్రాసెసింగ్ పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశంలో పూర్తి స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. ఒక ముడి పదార్థాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లయితే తక్కువ డబ్బులు రావడం జరుగుతుంది. ఇదే ఆహార పదార్థాలను ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి దేశవ్యాప్తంగా అమ్మినప్పుడు పెద్ద మొత్తంలో ఆదాయం రావడం జరుగుతుంది. సో ఆహార ధాన్యాలకు సంబంధించిన ప్రాసెసింగ్ చేసే పరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఏడవ పంచవర్ష ప్రణాళిక. ఇక ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఒక 15 పరిశ్రమలను మినహాయించి అన్ని పరిశ్రమలకు లైసెన్సులను రద్దు చేయడం జరిగింది. ఈ లైసెన్సింగ్ ప్రక్రియ వల్ల లేట్ కావడం జరుగుతుంది, అవినీతి పెరగడం జరుగుతుంది, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రావడం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక 15 పరిశ్రమలు, అంటే ఎగ్జాంపుల్ అణు విద్యుత్ కానీ, రైల్వేలకు సంబంధించినవి, విమానాలకు సంబంధించినవి, దేశ రక్షణ రంగానికి సంబంధించినవి మినహాయించి మిగతా పరిశ్రమలకు లైసెన్సులు రద్దు చేయడం జరిగింది. లైసెన్సులను రద్దు చేయడంతో పెద్ద మొత్తంలో ఆర్థిక సరళీకరణలో భాగంగా భారత ప్రధాని పివి నరసింహారావు కాలంలో ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టడం వల్ల పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులు భారతదేశానికి రావడం జరిగింది. అనేక ప్రాంతాలలో పరిశ్రమలను స్థాపించడం వల్ల దేశంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లభించడం జరిగింది. ఆ విధంగా ఆర్థిక సరళీకరణ అనేది దేశంలో పరిశ్రమల విస్తరణకు ప్రధాన పాత్ర వహించడం జరిగింది. ఇక పెట్టుబడి ఆధారంగా పరిశ్రమల వర్గీకరణ. ఏ పరిశ్రమ స్థాపించాలన్నా పెట్టుబడి పెట్టేవారు కావాలి. అది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ పెట్టుబడి ఆధారంగా అతిపెద్ద మెగా పరిశ్రమ అంటే 500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి, దాన్ని అతిపెద్ద మెగా పరిశ్రమ. సపోజ్ ఇనుము ఉక్కు కర్మాగారాలు కొన్ని వేల కోట్ల పెట్టుబడితో వీటిని ప్రారంభించడం జరుగుతుంది. భారీ పరిశ్రమ అంటే 100 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి. భారీ పరిశ్రమలు తీసుకుంటే దేశంలో ఆటోమొబైల్ రంగానికి చెందిన పరిశ్రమగా ఉదాహరణగా చెప్పవచ్చు. మధ్యతరగతి పరిశ్రమ 100 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి. 100 కోట్ల కంటే తక్కువ పెట్టుబడి. సపోజ్ సిమెంట్ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్ ఎరువుల కర్మాగారాలు, ప్రాసెసింగ్ యూనిట్స్. చిన్న తరహా పరిశ్రమ అంటే 10 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి.
ఎక్కువ పెట్టుబడి. సూక్ష్మ పరిశ్రమ అంటే కోటి వరకు పెట్టుబడి. సూక్ష్మ అంటే కోటి వరకు పెట్టుబడి. ఇది కాక కుటీర పరిశ్రమలు గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబ పెద్ద, ఆ కుటుంబంలో సభ్యులు కలిసి అనేక రకాల వస్తువులను తయారు చేయడం జరుగుతుంది. కుటుంబంపై ఆధారపడి నడుస్తుంది కాబట్టి కుటీర పరిశ్రమ అని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లికల తయారీ, బుట్టల తయారీ, హ్యాండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్, బొమ్మల తయారీ లాంటివి ఈ కుటీర పరిశ్రమకు సంబంధించి ఉండడం జరిగింది. కుటీర పరిశ్రమకు సంబంధించి ఉండడం జరిగింది. ఏ నగరం అయితే పరిశ్రమలకు సంబంధించి అభివృద్ధి చెందడం జరుగుతుందో వాటి మాదిరిగా దేశంలో వివిధ నగరాలు అభివృద్ధి చెందితే ఈ భౌగోళిక నామాల పేరుతో పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, లాంగ్షైర్ అనే పారిశ్రామిక నగరం ఇంగ్లాండ్లో కలదు. ఇక్కడ నూలు వస్త్ర పరిశ్రమ అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం జరిగింది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం జరిగింది. లాంగ్షైర్ ఆఫ్ ఇండియా ముంబై, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా ముంబై అని పిలుస్తాం. ఎందుకంటే భారతదేశంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో పత్తి అత్యధికంగా పండడం జరుగుతుంది. ఇక్కడున్న గుజరాతీ, మార్వాడి వ్యాపారస్తులు పత్తిని యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేసి అక్కడున్న వారితో సంబంధాలు కొనసాగించి అక్కడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకొని ముంబై చుట్టుపక్కల ప్రాంతంలో అనేక టెక్స్టైల్స్ వస్త్ర పరిశ్రమలను స్థాపించడం జరిగింది. అదేగాక ముంబైలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి అనుకూలంగా ఉన్న పరిశ్రమలు ముంబై చుట్టుపక్కల ప్రాంతంలో పత్తి పండే ప్రాంతాలు అధికంగా ఉన్నవి. భారీ యంత్రాలను దిగుమతి చేసుకోవడానికి ముంబై ఓడరేవు అనుకూలంగా ఉంది. వాతావరణంలో తేమ అవసరం కాబట్టి ముంబై చుట్టుపక్కల సముద్ర ప్రాంతం విస్తరించింది. నైపుణ్యం గల కార్మికులు తక్కువ కూలీకి అందుబాటులో ఉండడం జరిగింది. తయారైన వస్తువులను కొనడానికి అత్యధిక జనసాంద్రతతో కూడిన ప్రాంతాలు ఉండడం జరిగింది. ముంబై నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, విమానాల రవాణా మరియు ప్రపంచ దేశాలతో అనుసంధానం కొరకు ముఖ్యంగా ముంబై ఓడరేవు చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఇన్ని కారణాల వల్ల ముంబై చుట్టుపక్కల ప్రాంతాలు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావడం జరిగింది. అందుకనే ముంబైని లాంగ్షైర్ ఆఫ్ ఇండియా, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత డెట్రాయిట్ అనే పారిశ్రామిక నగరం అమెరికాలో కలదు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రసిద్ధి. భారతదేశంలో చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆటోమొబైల్ పరిశ్రమ విస్తరించడం జరిగింది. కాబట్టి చెన్నైని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ముఖ్యంగా విదేశాల్లో తయారైన కార్లు
భారతదేశంలో దిగుమతి కావాలంటే అనేక ట్యాక్సెస్ కట్టాలి. కాబట్టి చెన్నై చుట్టుపక్కల ప్రాంతంలోనే తన యూనిట్లను ఏర్పాటు చేసి ఇక్కడనే తయారు చేయడం జరుగుతుంది. ఆ విధంగా చెన్నై నగరం ఆటోమొబైల్ హబ్గా అభివృద్ధి చెందడం జరిగింది. సో చెన్నైని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, పిట్స్బర్గ్ అనే పారిశ్రామిక నగరం అమెరికాలో కలదు. పిట్స్బర్గ్ అనే పారిశ్రామిక నగరం అమెరికాలో కలదు. ఇది ఇనుము ఉక్కు పరిశ్రమకు ప్రసిద్ధి, ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్కి ప్రసిద్ధి. సో పిట్స్బర్గ్ ఆఫ్ ఇండియా, జంషెడ్పూర్ జార్ఖండ్, జంషెడ్పూర్ జార్ఖండ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1907లో జంషెడ్పూర్లో 1907లో జంషెడ్పూర్లో టాటా ఐరన్ స్టీల్ కంపెనీ, టాటా ఐరన్ స్టీల్ కంపెనీ పేరుతో జంషెడ్జీ టాటా ప్రైవేట్ రంగంలో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించినప్పుడు జంషెడ్పూర్ పేరు సాక్షి, జంషెడ్పూర్ పేరు సాక్షి. జంషెడ్జీ టాటా గౌరవార్థం సాక్షిని జంషెడ్పూర్గా పిలవడం జరుగుతుంది. ప్రముఖ పారిశ్రామిక నగరం దేశంలో దీన్ని ఇండస్ట్రియల్ సిటీ, స్టీల్ సిటీగా పిలవడం జరుగుతుంది. ఇండస్ట్రియల్ సిటీ కాన్పూర్. ఉత్తర భారతదేశంలో కాన్పూర్ లెదర్ తోళ్ల పరిశ్రమకు చాలా ప్రసిద్ధి. దీన్ని ఇండస్ట్రియల్ సిటీగా పిలుస్తాం. ఇంకోటి ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు. బెంగళూరు నగరంలో హెచ్ఎంటి, హెచ్ఏఎల్, బిహెచ్ఈఎల్, బిఈఎల్ అనే అనేక రకాల ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను తయారు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలు బెంగళూరులో కలవు. అందుకనే బెంగళూరును ఎలక్ట్రానిక్ సిటీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, లిటిల్ జపాన్, కుట్టి జపాన్ అని శివకాశిని పిలుస్తాం. శివకాశిని పిలవడం జరుగుతుంది. శివకాశి అనేది తమిళనాడు రాష్ట్రంలో కలదు. ఇది ఫైర్ ఇండస్ట్రీకి, పటాసుల తయారీకి, అగ్గిపెట్టెల తయారీకి ప్రసిద్ధి. ఈ శివకాశి అనే పట్టణంలో 90% పరిశ్రమల్లో పనిచేయడం జరుగుతుంది. అందుకనే భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శివకాశిని లిటిల్ జపాన్, కుట్టి జపాన్గా అభివర్ణించడం జరిగింది. చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. లిటిల్ జపాన్, కుట్టి జపాన్, శివకాశి సైడ్ బై అంటే ఎవరు అభివర్ణించిండ్రు? జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా శివకాశిని ఫైర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ఫైర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. మాంచెస్టర్ అనే నగరం ఇంగ్లాండ్లో ఉంది. ఇది అనేక రకాల పరిశ్రమలకు ప్రసిద్ధి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, అహ్మదాబాద్, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా, కోయంబత్తూర్, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా, కాన్పూర్, కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా, ముంబై అనే భౌగోళిక నామాలతో పిలవడం జరుగుతుంది.
సో పరిశ్రమలకు సంబంధించిన మిగతా భాగాన్ని నెక్స్ట్ సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.